వారెవ్వరు. పాపి కొరకు ప్రాణమిడిన ప్రేమ రూపుడా, లోక శాపముల మోచిన చిలువదారుడా. పాపి కొరకు ప్రాణమిడిన ప్రేమ రూపుడా, లోక శాపముల మోచిన చిలువదారుడా. మరణపు కోరలు పీగిన విజయ వీరుడా, మరణపు కోరలు పీగిన విజయ వీరుడా. శరణన్నచ కరుణ చూపు పరంధాముడా, శరణన్నచ కరుణ చూపు పరంధాముడా. యెహోవా నిన్ను పోలియున్న వారెవ్వరు. అంతులేని అగ్నినేత్రుడా, ఆదరించే నాదుడా, శృతికి పాత్రుడా. ఆది అంతులేని అగ్నినేత్రుడా, ఆదరించే నాదుడా, శృతికి పాత్రుడా. కన్యకు కడుపున పుట్టిన పరమ పుత్రుడా, కన్యకు కడుపున పుట్టిన పుత్రుడా. అన్యజనుల జతకట్టిన మిత్రుడా, అన్యజనుల జతకట్టిన మిత్రుడా. యెహోవా నిన్ను పోలియున్న వారెవ్వరు. యెహోవా నీకు సాటి అయిన వారెవ్వరు. యెహోవా నిన్ను పోలియున్న వారెవ్వరు. యెహోవా నీకు సాటి అయిన వారెవ్వరు. హల్లెలూయా. ఎందాక దేవుడు కోసం ఎతుకులాట ఓరన్నా, నిజమైన దేవుడు గూర్చి ఎవరం చెబుతా వినరన్నా. ఎందాక దేవుడు కోసం ఎతుకులాట ఓరన్నా, నిజమైన దేవుడు గూర్చి ఎవరం చెబుతా వినరన్నా. యేసయ్యా అందరికీ దేవుడు, యేసయ్యా అందరికీ దేవుడు. సాటిరారు ఆయనకెవ్వరు, సాటిరారు ఆయనకెవ్వరు. ఎందాక దేవుడు కోసం ఎత్తులాట ఓరన్నా, నిజమైన దేవుడు గూర్చి ఎవరం చెబుతా వినరన్నా. ఎందాక దేవుడు కోసం ఎత్తులాట ఓరన్నా, నిజమైన దేవుడు గూర్చి ఎవరం చెబుతా వినరన్నా. సూర్యచంద్రుల చుట్టి మాటతోనే కలిగించాడు, సూర్యచంద్రుల చుట్టి మాటతోనే కలిగించాడు. నేల మట్టి నుండి మనిషిని తన రూపములో నిర్మించాడు, నేల మట్టి నుండి మనిషిని తన రూపములో నిర్మించాడు. యేసయ్యా అందరికీ దేవుడు, యేసయ్యా అందరికీ దేవుడు. సాటిరారు ఆయనకెవ్వరు, సాటిరారు ఆయనకెవ్వరు. ఎందాక దేవుడు కోసం ఎత్తుకోలాట ఓరన్నా, నిజమైన దేవుడు గూర్చి ఎవరం చెబుతా వినరన్నా. ఎందాక దేవుడు కోసం ఎత్తుకోలాట ఓరన్నా, నిజమైన దేవుడు గూర్చి ఎవరం చెబుతా వినరన్నా. గుడ్డి గుడ్డి రోగ
చనిపోయిన వారిని కూడా ప్రాణంతో బతికించినాడు. చనిపోయిన వారిని కూడా ప్రాణంతో బతికించినాడు. యేసయ్యా అందరికీ దేవుడు, యేసయ్యా అందరికీ దేవుడు. సాటిరారు ఆయనకెవ్వరు, సాటిరారు ఆయనకెవ్వరు. ఎందాక దేవుడు కోసం ఎత్తుకోలాట ఊరన్నా, నిజమైన దేవుడు గూర్చి ఎవరని చెబుతా వినరన్నా. ఎందాక దేవుడు కోసం ఎత్తుకోలాట ఊరన్నా, నిజమైన దేవుడు గూర్చి ఎవరం చెబుతా వినరన్నా. పాపులను రక్షించి పరము విడిచి వచ్చినాడు, పాపులను రక్షించి పరము విడిచి వచ్చినాడు. పాపులకై ప్రాణం పెట్టి మరలా తిరిగి లేసినాడు, పాపులకై ప్రాణం పెట్టి మరలా తిరిగి లేసినాడు. యేసయ్యా అందరికీ దేవుడు, యేసయ్యా అందరికీ దేవుడు. సాటిరారు ఆయనకెవ్వరు, సాటిరారు ఆయనకెవ్వరు. ఎందాక దేవుడు కోసం ఎత్తుకోలాట ఊరన్నా, నిజమైన దేవుడు గూర్చి ఎవరని చెబుతా వినరన్నా. ఎందాక దేవుడు కోసం ఎత్తుకోలాట ఊరన్నా, నిజమైన దేవుడు గూర్చి ఎవరం చెబుతా వినరన్నా. యేసయ్యను నమ్ముకుంటే నిత్య జీవమిచ్చేస్తాడు, యేసయ్యను నమ్ముకుంటే నిత్య జీవమిచ్చేస్తాడు. నమ్మనసు తీర్పు తీర్చి నరకములోకి తోసేస్తాడు, నమ్మనసు తీర్పు తీర్చి నరకములోకి తోసేస్తాడు. యేసయ్యా అందరికీ దేవుడు, యేసయ్యా అందరికీ దేవుడు. సాటిరారు ఆయనకెవ్వరు, సాటిరారు ఆయనకెవ్వరు. ఎందాక దేవుడి కోసం ఎత్తుకోలాట ఊరన్నా, నిజమైన దేవుడు గూర్చి ఎవరం చెబుతా వినరన్నా. ఎందాక దేవుడి కోసం ఎత్తుకోలాట ఊరన్నా, నిజమైన దేవుడు గూర్చి ఎవరం చెబుతా వినరన్నా. హల్లెలూయా. ప్రైజ్ హల్లెలూయా. ఈ సమయంలో దయచేసి భోజనం చేసిన వాళ్ళందరూ కూడా మరి మందిరంలోకి రావాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. బాబు తలుపేసే నాయనా, తలుపేసే. ప్రేమ ఎందు స్వీకరించిన వారందరూ కూడా దయచేసి దేవుని మందిరంలోకి రావాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. సమయం మనం సద్వినియోగం చేసుకోవడం మంచిది. త్వరితంగా ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. మరి కృతజ్ఞత కూడిక మరి ఎందు నిమిత్తం ఏర్పాటు చేయబడ్డదంటే మరి పాస్టర్ గారు, పాస్టరమ్మ గారు మరి ఇంచుమించు 29 సంవత్సరాలు వివాహ బాంధవ్యాన్ని మరి దేవుడి కృపను బట్టి 29 సంవత్సరాలు ఈ రోజుకి 29 సంవత్సరాలు పూర్తయింది. మరి దేవుని మహాకృపను బట్టి మరి వారిద్దరిని దాంపత్య జీవితాన్ని దేవుడు కాపాడినందుకు వారు ఎలాగా మరి దేవుని పరిచర్యలో మరి నమ్మకస్తులుగా దేవుని సంఘాన్ని తర్వాత కుటుంబంలో ఉన్న మమ్మల్ని మరి బలపరుస్తూ నడిపించిన దైవ సేవకులు మరి వారి వివాహాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటూ ఈరోజు ఈ యొక్క మీటింగ్ని ఏర్పాటు చేసాం. అయితే ఈ మీటింగ్లో మరి కొంతమంది దైవజనులు మన మందికి వచ్చారు. మొట్టమొదటిగా భద్రవారిలో పరిచర్య చేస్తున్న అమ్మ, ఎవరు మాట్లాడదు, దయచేసి కూర్చోండి. మీకు ఇంకా చాలా పురుగులు ఉండేవి, మీరున్న స్థలాల్లో అవన్నీ క్లియర్ చేసాం. ఎవరైనా తలుపు తీస్తే ఖచ్చితంగా మీరు తలుపు వేయడానికి ప్రయత్నం చేయండి. మరి బయట ఉన్న పురుగులు మనల్ని ఇబ్బంది పరుస్తాయి. రైట్, దయచేసి ఎవరు మాట్లాడొద్దు, నిశ్శబ్దంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. త్వరితంగానే ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం.
మొట్టమొదటిగా మరి దైవ సేవకులు భద్రవారంలో మరి చిన్న సంఖ్యలో పరిచయం చేస్తున్న దైవజనులు మా పెద్దనాన్నగారు ఎలీషా గారు వారు ఉన్నారు. వారిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండవదిగా పెద్ద సంఖ్యలో పరిచయం చేస్తున్న దైవజనులు మరి బిఎస్ఆర్ కుమార్ గారు ఉన్నారు. వారు గొంటు వెనపాలలో లంపకలావులో వారు పరిచయం కలిగి ఉన్నారు. వారు కూడా మన మధ్య ఉండడం చాలా ఆశీర్వాదకరం. దేవుడు వారు కూడా మన మధ్యకు నడిపించినందుకు దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. మూడవదిగా మరి గోరింట్లో పరిచయం చేస్తున్న దైవజనులు మన మధ్య ఉన్నారు. డేవిడ్ రాజు గారు, వారు మా బావ గారు, వారు కూడా మన మధ్య ఉండడం చాలా ఆశీర్వాదకరం. దేవుడు వారి యొక్క రాకను కూడా మనకు ఆశీర్వాదకరంగా మార్చును గాక. హల్లెలూయా. నాలుగవదిగా మరి దైవజనులు రౌతుపాలెం కదండి అండి, గోకవరంలో పరిచర్య చేస్తున్నారు దైవజనులు స్టీఫెన్ గారు. వారు కూడా మన మధ్య ఉన్నారు. వారు కూడా ఉండడం చాలా ఆశీర్వాదకరం. దేవుడు వారిని బట్టి కూడా మనల్ని దీవించుగాక. ఆమేన్. హల్లెలూయా. నాలుగవదిగా మరి దైవజనులు ఐదవదిగా మరి దైవజనులు పరంజ్యోతి యవన దైవజనుడు, తను కూడా మా బామ్మర్ది, ఆయన కూడా మన మధ్య ఉండడం చాలా ఆశీర్వాదకరం. దేవుడు వారి పరిచర్యను కూడా దీవించుగాక. హల్లెలూయా. ఆరవదిగా మరి ఈ యొక్క ప్రాంతాన్ని మూలంగా చేసుకుని మరి పెద్ద సంఖ్యలపూడి లంపకలావులో మరి సువార్త పరిచర్య కొన్ని దినాలు పోయిన గత కాలంలో జరిగించి ఇప్పటికీ కొన్ని యొక్క ప్రదేశాల్లో మరి దైవ సేవకులతో తోటిగా ఉంటూ మరి నడిపించబడుతున్న ఒక స్వార్థికులు మా మామయ్య గారు అవుతారు. వారు కూడా మన మధ్య ఉన్నారు. వారు కూడా దాచిపోతారు. వారిని బట్టి కూడా దేవుడు మనల్ని బలపరచును గాక. హల్లెలూయా. ఈ సమయాన్ని వ్యర్థం చేయకుండా నెంబర్ 1 by 1 పిలుస్తూ ఉంటాను. త్వరగా ఈ కార్యక్రమం ముగించబడుతుంది. మొట్టమొదటిగా మరి దైవజనులు పెద్దనాన్నగారు వచ్చి ప్రార్థన చేస్తారు. మరి ప్రార్థన తర్వాత మనం ఈ కార్యక్రమంలోనికి ముందుకు వెళ్దాం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడా, హల్లెలూయా. పరిశుద్ధుడా, నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. 2024 సంవత్సరం ప్రభువా. అలాగే తండ్రి ఇక నాయన జూన్ నెల 22 తారీఖులో కూడా ఇంకో తండ్రి నాయన తమ్ముడిని, అలాగే తండ్రి నాయన లాజరస్ని, సులోస్ని జ్ఞాపం చేసుకుంటూ, అలాగే దేవసేవకులు అందరి మధ్య సంఘం మధ్య కూడా 29 సంవత్సరాలు పూర్తి అవ్వడానికి ఆ పెళ్లి రోజు కూడా ఇష్టంలో కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ యొక్క కార్యక్రమం పిలిచిన జోసెఫ్ ఆండ్రూస్ గారు రాకపోకలో కూడా తోడుగా ఉండండి తండ్రి. పాటల్లో ఉండండి, ఆరాధనలో, వాక్యంలో ఉండి మీరు ఘనంగా నడిపించండి ప్రభువా. నాయన మీ కృప లేకపోతే మేము జీవించలేము ప్రభువా. నీ కృప, మీ కాపుదల, మీ ఆదరణ కూడా దయచేయండి. సంవత్సరాన్ని దయాకిరీటం మా మీద ఉంచినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. దీవించండి, ఈ సంఘాన్ని ఆస్వాదించండి. నాని సమీచిన ఆ దైవజనం సాంశోన్ని కూడా మేము జ్ఞాపం చేసుకోండి. అలాగే కుటుంబాన్ని కూడా జ్ఞాపం చేసుకోమని, ఈ యొక్క ఆరాధన, ఈ యొక్క ప్రార్థన మీరు కూడిక ఘనంగా దీవెనకరంగా జరిగించమని యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రార్థించిన దైవజనులు బట్టి వారికి వందనాలు చెప్తున్నాం. ఈ సమయంలో రెండవ ప్రార్థన మరి స్టీఫెన్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. మరి ప్రార్థన అనంతరం మనం శుభంలోనికి వెళ్దాం. మొట్టమొదటిగా మరి డేవిడ్ రాజు గారు మరి శుభాలు అందిస్తారు, నాన్నగారిని బట్టి అమ్మగారిని బట్టి. తదుపరి వాక్య భాగం కొంతసేపు మనం ధ్యానం చేద్దాం. తర్వాత మరొక శుభాన్ని మనం విందాం. ప్రార్థన చేసుకొచ్చండి. పరిశుద్ధులమైన తండ్రి, పరిపూర్ణమైన వాడ, లోకరక్షకుడా, నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రమైన నిన్న నేడు నిరంతరమును ఏకరీతిగా ఉన్నవాడా, అబ్రాము విశాఖులు యాకోబుల దేవుడా, నీ కొందల బాబాయ్ నీకే స్తోత్రమైన. ఇదిగో నా తండ్రి సించంకలపూడు పరిసర ప్రాంతాల్లో ఇదిగో లాజరస్ గారు అమ్మగారిని బట్టి కూడా నా తండ్రి ప్రార్థిస్తున్నాము.
ఎందుకంటే నేటికి నా తండ్రి 29 సంవత్సరములను గతించిపోయి ఉన్నాయి. తండ్రి నీ కొందల బాబు నీకే స్తోత్రమైన ఈ దినమున నా తండ్రి 6వ నెల ఇగో నా తండ్రి కొందల బాబు నీకే స్తోత్రమైన జూన్ నెల 22వ తారీఖుల్లో నా తండ్రి నైనా నా తండ్రి ఎముకలో ఎముకి మాసముల మాసమును నేను నిర్మించి నా తండ్రి నీ కొందల బాబు నీకే స్తోత్రమైన ఈ పెళ్ళి నా తండ్రి రోజు నా తండ్రికి స్తోత్రమైన శుభదినము జ్ఞాపకార్థం నా తండ్రి చేసుకునేటక్కును బిడ్డలను ఎంతగానో నువ్వు ప్రేమించిన విధాన్ని బట్టి పాదెత్తున్నావు తండ్రి నీ కొందల బాబు నీకే స్తోత్రమైన నీకు అసాధ్యమైనది ఏది లేదయ్యా నీ కొందల బాబు నీకే స్తోత్రమైన ఓ తండ్రి కుమార పరిశుద్ధాత్మ తీయక దేవుడా నీ కొందల బాబు నీకే స్తోత్రం బిడ్డల మీద ఇద్దరు నా తండ్రి వారికి ఇచ్చిన తండ్రి ఇద్దరు కుమారులు కుమార్తె అల్లుడు నా తండ్రికి స్తోత్రమైన వారికి ఇచ్చిన బిడ్డలు నా తండ్రి 100 30 60 ఫలించుటకును నీ కాపుదల నీ కనికరమిచ్చి మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఎందుకనగా నా తండ్రి భార్య భర్తలు ఇద్దరు నా తండ్రి లాసరస్కర్ అమ్మగారిని ఇది 100 నా తండ్రి 30 60 వారి జీవిత కాలం అంతా కృపాశ్యామములో నా తండ్రి న్యాయంట వచ్చినని నా తండ్రి దావీదు కుమారుడు అంటా ఉన్నాడు. వారి జీవిత కాలం అంతా నీ కృపాశ్యామములు నా తండ్రి బిడ్డల మీద ఉంచి మీరు బలపరిచి దీవించి ఆశ్రయించి మీరు మహిమపరచమని ప్రార్థిస్తున్నాం. నీ మహిమ కనికరము పొడి ఎల్లప్పుడూ సదాకాలమును మీరు తోడిగా నీడగా అండగా కొండగొండమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో నా తండ్రి దావీదు కుమారుడు అంటా ఉన్నాడు. ఇదిగో నా తండ్రి కొందల బావి నీకే స్తోత్రం నా దుడ్డిగార నా దండమును ఆదరిస్తుందని చెప్తున్నావు తండ్రి నీ కొందల బావి నీకే స్తోత్రం నీ దండమును నీ దుడ్డిగర్రను బిడ్డల మీద ఉంచి నా తండ్రి మీరు ఆదరించి చేదతీర్చి మీరు నడిపించి మహిమపరచమని ప్రార్థిస్తున్నావు తండ్రి నీ కొందల బావి నీకే స్తోత్రం. ఇది 29వ సంవత్సరము ఇది మొదలుకొని నా తండ్రి వారి జీవిత కాలం అంతా ఇదిగో నా తండ్రి కృపా కనికరము నా తండ్రి బిడ్డల మీద ఉంచి మీరు బలపరిచి దీవించి ఆశ్రయించి మీరు మహిమపరచమని నా పాత్రకి ప్రతిఫల పంపించమని యేసు నామములు అడుగుతున్నాం పరమ తండ్రి ఆమేన్ ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ సమయంలో రైట్ ఈ సమయంలో మరి పరంజ్యోతి వచ్చి డేవిడ్ గారు వచ్చి శుభాలు చెప్తారు. తదుపరి మన వాక్యలోకి వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుని శుభం తెలియజేసుకుందాం. మహాగణుడు ప్రేమల తండ్రి దయగల నాన్నగారు నీకు స్తోత్రాలు నైనా. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకమని మీరు సెలవిస్తున్నారు కనుక నా తండ్రి నా ప్రభు నా రక్షక నువ్వు చేసిన జీవితంలో చేసిన ప్రభు అద్భుత కార్యాలను బట్టి ప్రభు నీ దాసులు ప్రభు నేను మహిమపరుస్తూ ఉండగా ప్రభు సంపూర్ణమైన మహిమ ఘనత ప్రభావములు కీర్తి సమస్తము నీకు ఆరోపించుచున్నాం తండ్రి నీకు స్తోత్రం. వారిని ఇంకనూ దీవించమని ఆశీర్దించమని సహాయం చేయమని నీకుపులో బలపరచమని నాయనా నాకు ఇచ్చిన 5 నిమిషాల సమయాన్ని బట్టి నీ శుభములు తెలుపుతుండగా ఆ శుభములో నాయన వారు కొత్తించినట్లుగా మీరు సహాయించు కృప చూపండి మేలు చేత నింపి నడిపించమని సహాయించి యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో వివాహము అన్ని విషయాలలో ఘనమైనది. దేవునికి స్తోత్రం. అమ్మ మీరు మాట్లాడుకుంటున్నారు అక్కడ మనం ఉన్నామే తక్కువ మంది. అమ్మ మాట్లాడొద్దురా తల్లి. వివాహము అన్ని విషయాలలోనే ఘనమైంది. మరి లాజరస్ అయ్య గారిని బట్టి సులోచన అమ్మగారిని బట్టి సాక్ష్యం ఇచ్చారు. ఏంటంటే 29 సంవత్సరాలు గడిచిందంట. దేవునికి స్తోత్రం. 5 సంవత్సరాలే
భార్యాభర్తలు ఈ దినాల్లో కలిసి జీవించలేకపోతున్నారు. ఒకటో పెళ్ళి, రెండో పెళ్ళి, మూడో పెళ్ళి. ఈ నెట్లో కూడా వేరులైపోతున్నాయి అత్తమానిని. ఎన్ని సంవత్సరాలు జీవించారు వీళ్ళు? 29 సంవత్సరాలు. మాకంటే మీకే బాగా తెలిసిన సంగతి వాళ్ళ ప్రేమ, వాళ్ళ దాంపత్య జీవితం. వాళ్ళు ప్రేమించి దేవుడు 2 కుమారుల్ని, 1 కుమార్తెని ఇచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఏ ఎడమరికి లేకుండా, ఏ కలహాలు లేకుండా చక్కని మార్గంలో నడిచిపోవడానికి దేవుడు వారి పట్ల అధికమైన కృప చూపారంటారు. దేవునికి స్తోత్రం. వివాహానికి మించిన ఘనమైన కార్యం ఏదైనా భూమి మీద ఉంది అంటే ఇంకేదీ లేదు, ఏదీ లేదు. ఒక్కరోజు రాత్రి వివాహానికి జరిగే ఖర్చు లక్షల మీద ఖర్చు పెడతారు. ఎందుకని? అది ఘనమైన కార్యం. అలాంటి కార్యం మళ్ళీ తిరిగి మనం చూడలేం. కనుక వివాహ వ్యవస్థ అనేది ఏ ప్రభుత్వం కానీ, ఏ చట్టం కానీ, ప్రజలు కానీ, అధికారులు కానీ, పెద్దలు కానీ, తల్లిదండ్రులు కానీ ఎవ్వరు ఏర్పరచలేదు. ఏ దేశంలోని కూడా లేదు, ఏర్పరచలేదు. కాబట్టి వివాహ వ్యవస్థ అనేది ఎవరు ఏర్పరిచారంటే దేవుడే అనాది కాలంలో ఈ వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. దేవుడు సృష్టిలో అన్నీ చేసిన తర్వాత చివరిలో చేశాడు మనిషిని. అన్నింటినీ ఎలా చేశాడంటే అయినా జతలుగా చేశాడంట. కానీ ఆదిమే మానవుడు ఒంటిగానే ఉన్నాడంట, ఒక్కడగానే ఉన్నాడట. ఒక్కడగా ఉన్నప్పుడు దేవుడు పరలోకం నుంచి సంధ్యా సమయంలో వచ్చి అతనితో బంధము మంచి స్నేహితులుగా ఉండి కొంతసేపు చల్లపోటు సమయంలో ఆయనతో కలిసి సంచరించేవాడు. ఈ నరుడు ఒంటరిగా ఉంటున్నాడని దేవుడు ఏం చేశాడంటే, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని తనకి ఆదాముకి అవ్వమ్మని దేవుడు జతపరిచాడు. దేవునికి స్తోత్రం. ఇది వివాహ వ్యవస్థ అనాది కాలంలో దేవుడు ఏర్పాటు చేసిందే కానీ మనుషులు ఎవరు దీనిని ఏర్పాటు చేయలేదు. కనుక ఈ వివాహ వ్యవస్థను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలి. ఏం చేయాలి? జాగ్రత్తగా దీనిని కాపాడుకుంటూ రావాలి. కనుక 29 సంవత్సరాలు దేవుని కృపలో జీవించి ప్రభువుని మహిమపరచడానికి, ఘనపరచడానికి దేవుడు కృప చూపాడు. దేవునికి స్తోత్రం. ఏ ఎడబాటు లేకుండా ఒకరికంటే ఒకరు గౌరవిస్తూ, ఒకరిని ప్రేమిస్తూ, భార్యలారా భర్తలారా అని చెప్పాడు. ఒకరినొకరు ఘనపరచుకోవాలి, ఒకరికొకరిని ప్రేమించుకోవాలి, ఒకరు తగ్గించుకోవాలి, మళ్ళీ ఒకరి ఏళ్ళలో ఒకడు. ఇద్దరూ సమానమే. ఒకరు ఎక్కువ కాదు చెప్పాలంటే, ఒకరు తక్కువ ఎప్పుడు కాదు. యజమానుడుగా ఉండడానికి క్రీస్తు శిరస్సు సంఘానికి, భార్యకి శిరస్సు భర్త. ఎందుకంటే లోబడడానికి అంతే, ఒక క్రమంగా నడవడానికి ఒక పద్ధతిని దేవుడు ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. కనుక మామయ్య గారిని బట్టి దేవుడు ఇంకే ఇలాంటి అనేకమైన కార్యక్రమాలు, వివాహ బంధాన్ని బట్టి అనేక కార్యక్రమాలు జరగాలని, దీర్ఘాయుష్ని ఇవ్వాలని, పాస్టర్ గారిని బట్టి ఇంకా ఘనమైన కార్యాలు జరిగించాలని. అంతేకాదు కానీ భూమి మీద ఆయుష్కాలం దేవుడిచ్చిన సంపూర్ణమైన ఆయుష్కాలం బట్టి నశించిపోయి అనేక ఆత్మలను, ముఖ్యంగా అనేక ఆత్మలను రక్షించాలని నేను ప్రేమతో కోరుకుంటూ ఉన్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గనక మహిమ, ఈ కూడికను బట్టి మహిమ, ఘనత, ప్రభావం, కీర్తి దేవునికి చెందాలని కోరుకుంటూ దేవుడు వారి ఇరువురిని దీర్ఘాయుష్నిచ్చి ఇంకా దేవుని కృపలోకి సంపూర్ణంగా జీవించాలని ఆశిస్తూ ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. దేవునికి స్తోత్రం. చక్కటి సమయాన్ని ఉపయోగించుకున్న దైవజనులకి ప్రత్యేకమైన వందనాలు. మనం ఎక్కడ పురుగులే భరించలేకపోతున్నాం. నరకంలోకి వెళ్ళిన తర్వాత దేవుడు ఒకవేళ దేవుడికి విరోధంగా బతికితే మనం పురుగుల కింద పోల్చాడాను కదా. సో చాలా కష్టం కదండి. హల్లెలూయా.
ఈ పురుగులను తరవడానికి నలుగురు యుద్ధం చేసాం. చిన్నపిల్లలు, నేను, పాపం నలుగురు యుద్ధం చేయగా ఎంతవరకు జయించాం. ఉన్నదంతా మీరే జయించాలి, కొంతసేపు కొద్దిగా ఓపిక పెట్టి మీరు జయించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. హల్లెలూయా. చాలా చికాగ్గా ఉంటుంది, నాకు తెలుసు, అర్థమవుతుంది. నేను త్వరితంగానే ముగించడానికి ఇష్టపడుతున్నాను. పాస్టర్ గారు కూడా చెప్పేసాను ఆల్రెడీ. మీరు ఎంత త్వరగా హ్యాండిల్ చేస్తే అంత మంచిదండి మాకు అని చెప్పి పాస్టర్ గారికి ఆల్రెడీ చెప్పాం. కనుక త్వరితంగానే ముగించేస్తున్నాం, మీరేమీ ఇబ్బంది పడొద్దు. ఈ సమయంలో పెద్దనాన్నగారికి కూడా ఈ సమయాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాను. ఎందుకనంటే మాకన్నా బాగా మా పెద్దనాన్నగారికి తెలుసు మా నాన్నగారు మా అమ్మగారు లైఫ్ స్టైల్, వాళ్ళ వివాహ జీవితం, వాళ్ళు ఎలా బ్రతికారో ఎలా సేవకు వచ్చారో మా పెద్దనాన్నగారికి బాగా తెలుసు. వారి అనుభవాలు మా పెద్దనాన్నగారికి బాగా తెలుసు. కనుక మా పెద్దనాన్నగారికి ఈ సమయాన్ని ఒక 5 నుంచి లేదా ఒక 3 నిమిషాలు వారి గురించి చెప్పాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ఎందుకనంటే పురుగులు కొద్దిగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి కనుక పెద్దనాన్నగారు కూడా ఆలోచించి సమయాన్ని ఉపయోగించుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి దేవునందు ఇప్పుడు దాకా మరి డేవిడ్ రాజు గారు అల్లి గారు కూడా కొన్ని విషయాలు చెప్పారు. ఏం చేతంటే మరి 2095లో మరి తమ్ముడు లాజర్స్ వివాహం జరిగింది. అదే 95వ సంవత్సరం, అలాగే మరి జూన్ 22 కూడా మ్యారేజ్ జరిగింది. 20 సంవత్సరాలు అయింది. ఏం చేతంటే వివాహ బంధం అన్ని విషయాల్లో ఘనమైందని చెప్పి ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నారు. ఇర్మియా గ్రంథంలో కూడా పెళ్లి చేసుకుని మీరు తోటలు నాటి వాటి అనుభవించండి, మీరు పెళ్లి చేసుకోండి, పిల్లల్ని కనని చెప్పి కూడా దేవుని వాక్యంలో రాయబడింది. దేవునికి స్తోత్రం. అయితే లాజరస్సు సులోచన విషయంలో అయితే మరి 95వ సంవత్సరంలో మరి ఉప్పాటి యేసుదాస్ గారు ద్వారా రాజబాబు ద్వారా వివాహం జరిగింది. 95 వివాహం జరిగినప్పుడు 95 కానించి ఇప్పుడు ఇవాళ 2024 వరకు కూడా క్షేమంగా దేవుడు ఉంచాడు. వాళ్ళ పరిసరలోను, అలాగే మరి వాళ్ళ 3 పిల్లల దేవుడు ఇవ్వడంలోను, నీ పిల్లని దీవెంత అని చెప్పి నీ వాక్యం రాయబడి చూడడం మాట చూద్దాం. బైబిల్లోను 108వ కీర్తన చదవడం ఒకసారి. 108వ కీర్తన ఒక మాట చదివి ముగించారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రావలందు నడుచువారందరూ ధన్యులు. నిత్యముగా నీవు చేతుల కష్టార్జితము అనుభవించుదువు. నీవు ధన్యుడవు, మేలు కలుగును. నీ లోగుట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజన బల్ల చుట్టూ నీ ఒలివ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశ్రయించబడును. యెహోవా నిన్ను ఆస్వాదించును. ఇంకా చదవండి. నీ జీవితకాలం అంతయు సూచదవు, నీ పిల్ల నీవు. దేవునికి స్తోత్రం. యోసేపు 3వ తరం వరకు పిల్లలు చూసేటండి, పిల్లలు చూసేటంట. ఈనాడు దీర్ఘాసు ఎవరి వాళ్ళు చెప్పండి? దేవుడే ఇవ్వాల. దీర్ఘాసు ఇవాళ మరి తమ్ముడు గారు మరి సులోచన అయితే మరి పెద్ద అబ్బాయి మరి పిల్లల్ని చూశారు, అలాగే తండ్రి పాప గారి పిల్లల్ని చూశారు. ఇంకా చిన్నబాబు ఇంకా గిడోని గారి పిల్లల్ని చూడాలా, ఇంకా మ్యారేజ్ చేయాలా, ఇంకా పిల్లల్ని చూడాలా. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే నీ పిల్ల నీవు అంటే 3వ తరం అంటే ఎన్ని ఏళ్ళండి? 110 ఏళ్ళు బతికాడు యోసేపు. కాబట్టి ప్రియ అబ్రాహాము ఇచ్చిన ఆశీర్వాదం కూడా ఇచ్చారని చెప్పి నమ్ముతున్నాను నేను. మన దేవుడు అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. దేవునందు ప్రియమైన వారులారా, ఎంచేతంటే ఇచ్చిన సమయం ఇంకా నిమిషం ముందు ముగించాలి తప్ప ఎంచేతనే మళ్ళీ మన సమయం ఇవ్వాలంటే ఏం చేయాలా? తొందరగా ముగించాలా. లేట్గా ముగించేవాళ్ళు మన సమయం ఉండదంట. అనక తొందరగా ముగించేవాళ్ళకి సమయం ఇస్తారండి. దేవునికి స్తోత్రం. కాబట్టి అందరూ ప్రార్థన చేయండి. అలా శాంసోన్ కొరకు, శాంతి కృప కొరకు, అలా పిల్లల కొరకు, అలా ప్రశాంతి కొరకు, అలాగే సామ్యుల్ రాజు కొరకు, వాళ్ళ 2 పిల్లల కొరకు ప్రార్థన చేయండి. జాబ్ చేస్తున్న గిడోని గురించి ప్రార్థన చేయండి. గిడోని కూడా జాబ్లో వచ్చే సంవత్సరం మ్యారేజ్ చేసేలాగా ఆ పిల్లలను కూడా ఎత్తుకోవాలి. వాళ్ళు ఎత్తుకోవాలి. పిల్లలకి పెళ్ళి కూడా చూడాలి. ఈ వాక్యం దేవుడు దీవించగాక.
ఆమేన్. హల్లెలూయా. ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. పురుగులు బాగా ఇబ్బంది పెడుతున్నాయి కదా. రైట్. ఈ సమయంలో మరొక దైవజనులు మన మధ్య ఉన్నారు. పెద్ద సంగల్పూర్లో వారు పరిచయం చేస్తున్నారు. వారు వాక్యం అందించక ముందు మరొక శుభం కూడా మనం వినేద్దాం. శుభం తర్వాత డైరెక్ట్ వాక్యం తర్వాత కేక్ కటింగ్, ముగింపు. హల్లెలూయా. ఒకసారి 2 చేతులు ఎత్తి హల్లెలూయా చెప్తారా? రైట్. ఈ సమయంలో ఈ యొక్క శుభానికి ముందు దాస్బా గారు వచ్చి ప్రార్థన చేస్తారు. దాస్బా గారు ఇంచుమించండి మా అమ్మగారికి ఎప్పటి నుంచి సన్నిహితం అంటే మా నాన్నగారికి చాలా దినాలు బట్టి వాళ్ళకి సాంగత్యం మరి ఆత్మీయంగా మరి ఏర్పడింది. ఈ రోజుకి మరి కాన్ఫరెన్స్ కాల్లో మరి ఫోన్లో ప్రార్థన చేయడానికి దేవుడు వారిని పురుగొల్పుతున్నాడు. ఎంతోమంది కోసం వారు ప్రార్థన చేస్తున్నారు. దేశం కోసం, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం. కొంతమందికి ఇక్కడికి తెలుసు, బహుశా నాకు తెలిసి వారు కూడా కాన్ఫరెన్స్లో ఉంటున్నారు. వారు ఎంతో భారం కలిగి విజ్ఞాపన చేస్తున్నారు. మరి అలాంటి మంచి వ్యక్తి మా కుటుంబంలో కూడా ఉండడం మేము ఎంతో దేవుణ్ణి బట్టి ఆనందిస్తున్నాం. హల్లెలూయా. ఈ సమయాన్ని మరి దాస్బా గారికి అప్పగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసిన తర్వాత మరి వారి యొక్క దాంపత్య జీవితాన్ని బట్టి, సేవ జీవితాన్ని బట్టి, సంఘాన్ని బట్టి, మా కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవ, కృప కలిగిన దేవ, జీవము గల దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. గొప్ప దేవుడా, సర్వశక్తి కలిగిన దేవ, నాయన నీకు వందనాలు. పాస్టర్ గారు, నాయన పాస్టమ్మ గారు, అయ్యా నీకు వందనాలు దేవా. ఈ తన బిడ్డలు ప్రభువా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరే ప్రభా కలిపినందుకు ఎప్పుడో నాయన చనిపోని స్థితిలో బతికించిన దేవుడు తండ్రి. గొప్ప దేవుడా, గొప్ప అపాయాల నుంచి తప్పించిన దేవుడు దేవా, నీకు వందనాలు. గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు. ఇగో మరి నీ బిడ్డలందరూ కూడా శుభం పలికారు తండ్రి. సేవకులు జ్ఞాపం చేసుకోండి. ఇంకా మరి నీ సేవకులు ఇంకా మాట్లాడి కూడా సహాయం ఇచ్చేయండి. ఈ కార్యం ఆశ్చర్యంగా అద్భుతంగా జరిగించమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో పరంజ్యోతి మరి యవనం దైవజనుడు ఆయన కూడా ఒకే ఒక మాట, 2 మాటలు చెప్పిన తర్వాత వాక్యం మనం అందించేసిన తర్వాత ముగింపు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనమందరం 2 చేతులు బయట దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి యొక్క రాత్రికాల సమయంలో మరి కృతజ్ఞత కూడికకు మరి మనందరం కలుసుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడిచ్చిన యొక్క సమయం బట్టి మరి దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కూడి వచ్చిన మరి దైవ సేవకులందరూ బట్టి, మరి సంఘ విశ్వాసం అందరూ బట్టి కూడా ప్రత్యేకంగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి నేటి కృతజ్ఞత కూడిక మరి ప్రాముఖ్యమైన మరి అత్తయ్య గారికి, మరి మావయ్య గారు కూడా మరి పెళ్లి రోజు శుభాకాంక్షలు మరి తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి ఒక 2 భార్యాభర్తల్ని మరి జ్ఞాపకం చేసి నా శుభాలు ముగిస్తాను. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ అకుల ప్రిస్కుల అని 2 భార్యాభర్తలు మనం చూస్తున్నాము. అకుల ప్రిస్కుల ఇద్దరు కూడా వారు కొరింథీ సంఘములో మరి పౌలు గారిని కొరింథీ ప్రాంతంలో వారు ఆహ్వానించడే కాకుండా కొరింథీ ప్రాంతంలో గొప్ప సంఘము ఏర్పాటు చేయడానికి మరి అకుల ప్రిస్కుల మరి పౌలు గారికి ఎంతగానో మరి సహాయపడి ఉన్నారు. మరి యొక్క రాత్రికాల సమయంలో కూడా ఈ ప్రాంతంలో మరి సంఘం ఏర్పాటు చేయడానికి మరి యొక్క శంకరపూడి ప్రాంగణంలో మరి ఇంతమంది ఆత్మ లక్షించడానికి మరి కొన్ని సంవత్సరాల నుండి మరి అత్తయ్య గారు, మావయ్య గారు కూడా ఆనాడు అకుల ప్రిస్కుల మరి పౌలు గారికి ఎలాగైతే మరి సహాయపడ్డారో ఆ కొరింథీలో గొప్ప సంఘం ఏర్పాటు చేయడానికి దేవుడు సహాయం చూపిన్నారు. మరి ఈ ప్రాంతంలో కూడా మరి ఇంత గొప్ప సంఘం ఏర్పాటు చేయబడడానికి, అనేక ఆత్మలు రక్షింపడానికి, అనేక మందిని మరి దేవుని మార్గంలో నడిపించడానికి మరి కొన్ని సంవత్సరాల క్రితం నుండి మరి మీ ఆత్మీయ తల్లిదండ్రులు మరి అత్తయ్య గారు, మావయ్య గారు కూడా మరి దేవుని పరిచర్యలో మరి వారు ఇరువురు కూడా
మరి మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తూ వారి ఇరువురు కూడా మీరు లోక ఆశల వైపు మీరు తొట్టిల్లపోకుండా మరి దేవుని యొక్క సేవలో మరి ముందుండడానికి మరి వారు ఎంతగానో మిమ్మల్ని అందరినీ కూడా మరి ప్రోత్సహిస్తున్నారు. అంతేకాకుండా రెండో విషయము, అకుల ప్రిస్కిల నుండి అక్కడ ఏం రాయబడిందంటే వారిద్దరూ కూడా డేరా కుట్టుగల వృత్తి గలవారు. అతను ఒక్కడేం రాయబడలేదు, ఆమె ఒక్కదని రాయబడలేదు, కానీ వారిద్దరూ కూడా ఒకే వృత్తిని వారు చేసుకునేవారు. అలాగే ఈ యొక్క సమయంలో కూడా మరి అత్తయ్య గారు మావయ్య గారు ఇద్దరు కూడా మరి ఒకే ప్రేమతోనూ ఒకే ఆత్మతోనూ మరి సంఘములు కట్టడానికి మరి ఎంతగానో మరి ప్రోత్సహిస్తున్నారు. మరి సంఘమును మరి దేవుని యొక్క సన్నిధికి మరి తీసుకెళ్ళడానికి మరి సంఘముగా మరి ఆత్మీయ బిడ్డలుగా మిమ్మల్ని అందరినీ కూడా వారు ఎంతగా మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్నారు. ఇంకా రాబోయే దినాల్లో కూడా వారు మిమ్మల్ని అందరినీ అనేక సంఘాలను మరి ఏర్పాటు చేసి అనేకమైన ఆత్మీయ బిడ్డలను మరి దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు మరి ఏర్పాటు చేయడానికి మరి వారిద్దరిని కూడా మరి వారి కుటుంబాన్ని దేవుడు నూరంతలుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. రెండు చేతులు కలిగిన వారు చెప్తాం హల్లెలూయా. మొదటిగా ప్రభు నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట ఈ దినాన్ని పెళ్లి రోజు ఇరువురు మరి లాజరస్సయ్య గారు సహోదరి సులోచన గారు 29వ వార్షికోత్సవం వివాహ వార్షికోత్సవం జరుపుకుంటూ 30వ సంవత్సరంలో వారు దాంపత్య జీవితం అడుగు పెడుతున్న శుభ తరపున వారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారికి ఇచ్చిన కుమారులు, కోడళ్ళు, కుమార్తె, అల్లుడు, వారి కుటుంబ సభ్యులకి, వారితో పాటు సంఘ బిడ్డలందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు. అలాగే నా జత పని వారు చాలామంది ఉన్నారు, వారిని బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఈ దినాన్ని ప్రియులు పెళ్లి రోజు జరుపుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినాలి. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత జాగ్రత్తగా ముగించేస్తాను. వాక్యం ఏం చెప్పాలండి, వాక్యం చెప్తే చాలా టైం అయిపోద్ది. వారి గురించి 2 మాటలు. పెళ్లి రోజు జరుపుకుంటున్నారు. మరి 1995 సంవత్సరంలోనే ఏం జరిగి ఉంటుంది అమ్మా? పెళ్ళి జరిగింది. దేవునికి స్తోత్రం. పెళ్ళి జరిగింది 95వ సంవత్సరం. 96వ సంవత్సరం నుంచి ఏంటప్పుడు పెళ్ళి రోజు. అక్కడి నుంచి ఇప్పటి వరకు పెళ్ళి రోజే. అలాగే పుట్టినప్పుడు పుట్టాడంటారు, ఆ వరుసగా ఇంకా పుట్టినరోజులు, ఇలా ప్రతిదీ కూడా జరుగుతూ ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, ఈ దినాన్ని బైబిల్ కూడా ఈ వివాహ విషయంలో చాలా చక్కగా వర్ణించిందండి. కొరింథీయులు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము ఒక వచనాన్ని చూద్దాం, చూడండి. 7వ అధ్యాయము మొదటి కొరింథీ 7వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. మరియు పెండ్లి అయిన వారికి, అమ్మా నేను కాదు, ప్రభువే ఆజ్ఞాపించుచున్నదేమనగా భార్య భర్తను ఎడబాయకూడదు. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం ఇప్పుడు చదివేది కాదు, ఇది పెళ్లి చేసేటప్పుడు చదివే వాక్యం. అయితే ఈ మాటను ఎందుకు ఈరోజు జ్ఞాపకం చేశానంటే, ఇరువురికి వివాహమై 29 సంవత్సరాలు అయింది. పెళ్ళి జరిగేటప్పుడు ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసి భార్య భర్తను విడిచిపెట్టకూడదు, ఎడబాయకూడదంటే విడిచిపెట్టకూడదని ఒక హెచ్చరిక చెప్తారు ఆ రోజు. కానీ ఈరోజు ఆ హెచ్చరిక ఎలా పనిచేసిందంటే 29 సంవత్సరాలు ఇరువురు ఇడిపోకుండా ఉండడానికి తోడ్పడ్డదండి. దేవునికి స్తోత్రం. ఇది పౌలు గారు కొరింథీ సంఘానికి అప్పుడు హెచ్చరిక చేశాడు. ఈరోజు కూడా పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు దైవజనులు
ఇరువురికి హెచ్చరికలు చెప్తారు. ఆ హెచ్చరికలు ఎందుకు చెప్తారంటే ఈరోజు ఇలా నిలబడి ఉండడానికి. అందుకే పిల్లలకు తల్లిదండ్రులు శిక్షణ వేస్తారు. శిక్ష అంటే బెత్తంతో కొట్టడం కాదు, కళ్ళు ఎర్ర చేసేటువంటి శిక్ష ఉంది. గట్టిగా గసిరే ఆ నోటితో గసడం హెచ్చరిక ఇచ్చేటువంటి శిక్ష కూడా ఉంది. వాటిని బట్టి వాళ్ళు దారిలో మార్గంలో పడతారని. కనుక ఇరువురి గురించి నేను వాక్య ప్రకారం జ్ఞాపకం చేసుకున్నప్పుడు 1998 సంవత్సరం నేను ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు నాకు ఫస్ట్ పరిచయస్తులు దాస్ గారు, మిరియాల దాస్ గారు. ఆ దాస్ గారిని బట్టి మన ప్రియులు లాజరస్ గారు, సులోచన్ గారు అప్పుడు ఇంకా యవ్వనస్తులు. నాకు 98లో పెళ్ళయింది కనుక వారు నా ముందు ఎన్ని సంవత్సరాలు, ఒక 4 సంవత్సరాల లోపల వారు అప్పటికి సాంసన్ భూమి మీదకి వచ్చేసాడు, చంటి పిల్లోడు. ఎందుకంటే పాత చర్చ్ ఉండేది. వీరు ఎక్కడుండేవారంటే పిల్ల కోటేశ్వర గారు ఆ ఇంటి దగ్గరలో అయ్యా పాతిళ్ళు కింద పోర్షన్లో ఉండేవారు. అప్పుడు పాస్తమ్మ గారు నేను వారిని దర్శించడానికి వెళ్ళినప్పుడు అప్పుడు స్నేహం మాది ఇలా కాదండి, మంచి స్నేహంతో ఉండేవాళ్ళం. ఆ స్నేహం ఇప్పటి వరకు మమ్మలను వారిని రీతిగా ముందుకు నడిపించుకుంటూ వెళ్ళింది. దేవునికి స్తోత్రం. కనుక 29 సంవత్సరాలు వారు కలిసిమెలిసి ఉన్నారని బైబిల్ వాక్యం చూపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుండి మనం జ్ఞాపకం చేసుకుంటే 1 పేతురు 3వ అధ్యాయము 8వ వచనం చదువుకుందామండి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు పేతురుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము 8వ వచనం. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులనైయుండుడి. ఆ కింద ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడుతురి గనుక క్రీడకు ప్రతి క్రీడైనను దోషణకు ప్రతి దోషనైనా చేయక దీవించుడి. దేవునికి స్తోత్రం. అంటే వీరు వివాహ సంబంధంలో దేవుడు వారిని ఏ రీతిగా ఆశ్రదించాడంటే ఇరు మనసులు కలిపి ఒక మనసుతో మీరుండి మీరు చేయు ప్రతి పనిలో కూడా మీరు పాలు పంచుకొని సుఖములోను కష్టములోను ఆనందములోను సహోదర ప్రేమలోను కరుణాచిత్తములోను అన్ని విషయాల్లో మీరు అటువంటి ప్రేమను పంచుకుంటూ ఆ 9వ వచనములో వారసులు మీ ద్వారా కలుగుటకు మీరు ఆశీర్వదింపబడాలని దేవుడు అప్పుడే వీరికి వివాహమైనటువంటి బంధాన్ని ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వీరింట్లో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో తెలుసండి? 3 ఆశీర్వాదాలు. పెద్ద కుమారుడు, రెండవ కుమారుడు, కుమార్తె. 3 ఆశీర్వాదాలు దేవుడు వివాహమైనప్పుడు వీళ్ళకి ఇచ్చేసాడు. ఈరోజు ఆ ఆశీర్వాదాలను బట్టి వారు అనేకము అభివృద్ధి చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి సంగమా, దైవ సేవకుల యొక్క సమూహమా, ఈ దినాన్ని వివాహము 29వ సంవత్సరం మహోత్సవం పూర్తి చేసుకొని 30వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి ప్రియులు లాజరస్ గారికి, సహోదరి సులోచన చెల్లి గారికి నేను మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సేవలో సుఖ దుఃఖాలు ఎన్నో అనుభవించేశారు, కుటుంబంలో అనుభవించేశారు, మందిరం కట్టడంలో అనుభవించేశారు, ఇల్లు కట్టడంలో అనుభవించేశారు, ఇంకా చెప్పాలంటే ఆరోగ్యపరంగా కూడా అనుభవించేశారు. ఏమండి, ఎన్నో దినాలు నడిచినటువంటి దినాలు ఉన్నాయి. అయ్యగారికి, అమ్మగారికి అలా నడిచిన దినాలు ఉన్నాయి. నేను చూశాను చాలా.
వారు స్వగ్రామం అన్నటువంటి లబ్బర్తి ఎటు సైడ్ కూడా నేను వెళ్ళాను కనుక అలాంటి దినాలన్నిటిలో కూడా వారు కలిసి ముందుకెళ్ళారు. ఇప్పుడు ఒకే మనసుతో ఇలాగా దేవునికి ఆశీర్వాదాలు వారి బిడ్డలు ద్వారా చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఇందుకు దైవజనులు మాట చెప్పి నేను ముగిస్తాను. ఆ మాటని చెప్పి భద్రారులో సేవ చేస్తున్నటువంటి దైవజనులు మరి లాజరస్ యొక్క అన్నయ్య గారు, నీ పిల్లలను చూచెదవు అన్నాడు. అంటే మీరు ఏమనుకుంటున్నారు అక్కడ? లాజరస్ యొక్క పిల్లలు సంసోను పిల్లలా? కాదండి, వారి పిల్లలు కూడా చూసేదవని లాజరస్ గారిని దేవుడు, సులోచన గారిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు సంసోనుకు పుట్టినటువంటి కుమారుడి యొక్క పిల్లలు కూడా ప్రియులు చూడగలుగుతారు. దేవునికి స్తోత్రం. ఒక కారణం చెప్పమంటారండి, లోకంలో అందరూ త్వరగా పోతారు కానీ దేవుని పనిలో వాడబడేటువంటి వారు, దేవునిలో స్తుతించేటి వారు ఆలస్యం అవుతూ ఉంటుంది. అందుకే బైబిల్ వాక్యంలో 37వ యెషయా గ్రంథంలోని అతనికి భయంకరమైనటువంటి వ్యాధి కలిగినప్పుడు ఇంకొక 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. 15 సంవత్సరాలు అంటే ఎంతమ్మా? 15 సంవత్సరాలంటే ఒక యవ్వన బిడ్డ ఎదిగి వివాహం చేసుకుని బిడ్డను కనేటువంటి స్థితి. అంటే దేవుడు సేవలో దైవజనులకి డబలు అలాంటి ఆశీర్వాదాలు వారి కుటుంబానికి కలుగు చేయనుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి చెప్తే ఇంకా చాలా ఉన్నాయి కానీ అంతవరకు మనం వెళ్ళొద్దు. ఎందుకంటే ఈ వాతావరణాన్ని బట్టి మనం త్వరగానే, మీరు ఇప్పుడంటే వచ్చారు కానీ మేము వచ్చి కూర్చున్నప్పుడు ఇదంతా పురుగులు మళ్ళీ ఉంది. విత్తనాలు చల్లినట్టు ఉన్నాయండి పురుగులు. ఇప్పుడు ఏదో లైట్ కనబడుతున్నాయి కానీ ఇంకా గడ్డి ములిసి సెలవుంటుందండి. విత్తనాలు అంతలాగా ఉన్నాయి. తుడుచుకోవటం, మళ్ళీ ఎత్తుకోవటం, ఇలాగే సరిపోయింది. పాటలు పాడుతున్నప్పుడు తుడుచుకోవటం, లైట్ కట్టుకోవడం, ఫ్యాన్ వేసుకోవటం, అంత జరిగింది. ఇప్పటికీ ఇలా శాంతించిన కారణం ఏంటంటే మీరందరూ ఉండడాన్ని బట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక 30వ వివాహ వార్షికోత్సవంలో అడుగు పెడుతున్నటువంటి ఈ దంపతుల్ని మరి కుటుంబ సభ్యులందరూ చాలా చక్కగా సన్మానం ఆశపడుతున్నారు. కనుక మా దైవ సేవకులుగా మేము కూడా వారిని ప్రభు పేట మనం చేస్తున్నాం. దేవుడు ఇంకను మీ దాంపత్య జీవితమును బహుగా ఆశీర్వదించునుగాక. ఆమెన్. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను సంబంధించినటువంటి ప్రియకుమారుడు మరి సాంసన్కి వందనాలు చెల్లిస్తూ సమయాన్ని అప్పగిస్తాం. రైట్. ఈ సమయంలో మనం చివరి క్షణంలోకి వచ్చాం. ఈరోజు మరొక సాక్ష్యాన్ని కూడా మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. రేపు సోమవారం నుంచి నా కుమారుడు, మరి నాకు ఇవ్వబడిన కుమారుడు విలియం రాయ్, తనని స్కూల్లో వేయడం జరిగింది. తనకి అక్షరాభ్యాసం కూడా ఈ సమయంలో జరిగించాలని ఆశపడుతున్నా. మరి దైవజనులందరి సమక్షంలో ఆ కార్యక్రమం కూడా ఉంటుంది. మరి పాస్టర్ గారు మరి త్వరితంగా ఇక్కడికి వచ్చినట్లయితే కొద్దిగా పురుగులు బారి నుంచి మమ్మల్ని తప్పించిన వారే అవుతారు. మీరు పాస్టర్ గారు, పెద్ద పాస్టర్ గారు దయచేసి మందిలోకి రావాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మా కుమారుడిని ఏలేశ్వరం ఆక్సిలియం స్కూల్లో వేసామండి, క్రిస్టియన్ స్కూల్. ఆ స్కూల్లో మరి మంచిగా మన కుమారుడు చదువుకోవాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. నా కుమారుడు నామకరణం చేసేటప్పుడు కూడా మరి దేవుడు మరి నాకు చెప్పిన పేరు ఒకటే నేను నామకరణం చేయడానికి ఇష్టపడ్డాను. దాంట్లో స్టివార్ట్ అనే ఒక మాట నేను తీసుకున్నాను. స్టివార్ట్ అంటే అర్థం ఏంటంటే గృహ నిర్వాహకుడు అని అర్థం. ఆ మాటను నేను తీసుకుని ఆ స్టివార్ట్ అని పెట్టుకుని ఆ తర్వాత మిగతా పదాలు నేను యాడ్ చేసుకుని ఆ విలియం అనే వ్యక్తి, విలియం కేర్ అనే ఒక వ్యక్తి మరి మిషనరీగా మన యొక్క భారతదేశానికి వచ్చారు. ఆ విలియం కేరీలోంచి విలియం తీసుకున్నాం. తర్వాత రాయ్ అంటే అర్థం ఏంటంటే రాజు అని అర్థం. అలాగ 3 పదాలు తీసుకుని స్టివార్ట్ విలియం రాయ్ అని ఆయనకి నామకరణం చేసాం.
మరి దేవుడు మహాకృపను బట్టి మరి ఉమ్మనీరు తను పుట్టినప్పుడే తాగేస్తే చనిపోతాడని చెప్తే దేవుడు మరి మహాకృపను బట్టి బ్రతికించాడు. ఈ రోజు వరకు ఎటువంటి అనారోగ్యాలు బలహీనతలు వచ్చినా మరి దేవుడే ఆ కుమారుని చాలా కాపాడాడు. తన కొరకు ప్రార్థన చేయండి. రెండవదిగా నాకు కుమార్తెనిచ్చాడు దేవుడు. తన పేరు రియా షెరిల్ అనే నామకరణం చేశాం. మరి తన కొరకు కూడా ప్రార్థన చేయండి. తను కూడా ఆత్మీయతలో వర్ధిల్లాలని, శారీరకంగా పౌష్టికంగా దేవుడు తనని బలపరచాలని ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఈ సమయంలో అందరూ ఒకసారి లేచి దైవజనుల కోసం చిన్న ప్రార్థన చేద్దాం. దైవజనులు అందరూ మరి ఈ వేదిక మీదకి వచ్చినట్లయితే మరి దైవజనుల కోసం మనం అందరం ప్రార్థన చేద్దాం. ఒకసారి అందరూ లేచి మీ కుడి చేయి పైకెత్తండి. దైవజనుల కోసం ప్రేరేపించబడిన వారు సంఘంలోంచి ఇద్దరు ప్రార్థన చేయండి. సంఘంలోంచి ఇద్దరు ప్రార్థన చేయండి. దైవజనులు క్షేమం కోరి వారికి అప్పగించబడిన సంఘాలు దేవునిలో బలపడాలని ఉద్దేశంతో ప్రార్థన చేయండి. ఇద్దరు ప్రార్థన చేయండి. పురుషుల్లో ఒకరు చేసినా స్త్రీలో ఒకరు చేసినా పర్వాలేదు. మీరు ప్రార్థన చేస్తే మీరు మీ దగ్గరికి మైక్ తీసుకొస్తాను. మీరు స్టార్ట్ చేయండి. మీ దగ్గరికి మైక్ తీసుకొస్తాం. సేవకుల కోసం, నాన్నగారి కోసం, అమ్మగారి కోసం, మా కుటుంబాల కోసం, సంఘాల కోసం ప్రార్థన చేయండి. ప్రేరేపించబడిన వాళ్ళు చేయండి. గట్టిగా చేస్తే మీరు మీ దగ్గరికి మైక్ తీసుకొస్తా. ఎవరు ప్రేరేపించబడలేనంత స్థితి ఉంటే దేవునికి స్తోత్రం. ఈ సమయంలో దాస్బాబు గారు వచ్చి చిన్న ప్రార్థన మరి దైవజనులను బట్టి ఒక ప్రార్థన చేస్తారు. రెండవదిగా స్టీఫెన్ గారు ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవ, కృప కలిగిన దేవ, జీవము గల తండ్రి, నీ ఘనమైన నామాన్ని కొందనాలు. నీ సేవకురాల్ని మీరు జ్ఞాపం చేసుకోండి ప్రభువా. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. నీ బిడ్డలిద్దరూ కూడా ప్రభువా తండ్రి ఆశ్చర్యంగా భూమి మీద ఎదిగినందుకు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధుడా నీకు వందనాలు. గొప్ప దేవుడా నీకు వందనాలు. నీతిమంతుడా నీకు వందనాలు ప్రభువా. నీ సేవకురాలను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇచ్చిన బిడ్డలు నాయన సంసోను, లాజర్ గారు బిడ్డలు ప్రభువా. సంసోనికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలు ప్రభువా తండ్రి స్తోత్రాలు ప్రభు. గిడియోను తండ్రి, ప్రశాంత్, ఈ కుటుంబాన్ని అంతా మీరు కనికరించండి నాయన. మీరు దర్శించి మాట్లాడండి ప్రభువా. ఈ రాత్రి కాల సమయంలో కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభువా. ఇంకా మనవలను చూసే భాగ్యం నీ కుమారుడికి దయచేయండి దేవా. మీ సేవకులకి దయచేయండి, సహాయం దయచేయండి. ఉన్న బిడ్డలందరినీ కూడా కనికరించండి. ఈ కార్యం ఆశ్చర్యంగా అద్భుతంగా జరిగించమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధులమైన తండ్రి, పరిపూర్ణమైన వాడ, లోకరక్షకుడా నీకే స్తోత్రమైన. ఇంతవరకు నా తండ్రి దైవ సేవకులు ఎన్నో యెషయాలు చెప్పి ఉన్నారు. వారిని బట్టి నా తండ్రికి స్తోత్రం ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో నా తండ్రి వాక్య పరిసరంలో కూడా నా తండ్రి మీరుండి నడిపించిన దాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇగో ఈ దినమున నా తండ్రి లాజరస్ గారు, పాట్రమ్మ గారు నా తండ్రికి స్తోత్రమైన 1985 సంవత్సరములో నా తండ్రి ఇదిగో పెళ్ళి విషయములు నా తండ్రికి స్తోత్రము నా తండ్రి. నైనా నా తండ్రి మీరు నా తండ్రికి స్తోత్రం బిడ్డలందరినీ దాంపత్యము నా తండ్రి కలిపిన విధానం బట్టి ప్రార్థిస్తున్నాం. వారిని బట్టి నా తండ్రి వారికి ఇచ్చిన నా తండ్రి ఇద్దరు కుమారులను కుమార్తె నడ్లుడు నైనా నా తండ్రి ఇట్లా జ్ఞాపకం చేసుకొని మీరు బలపరిచి దీవించి ఆశ్రయించి మీరు మహిమపరిచి విధానం బట్టి ప్రార్థిస్తున్నాము.
ఇదిగో నా తండ్రి సంసోనికి ఇచ్చిన తండ్రి కుమారుడు, ఇదిగో నా తండ్రికి సూత్రమైన బిడ్డ నా తండ్రి వేలవసరము ఆ పరిసర ప్రాంతంలో నా తండ్రి నైనా కూలిలో నా తండ్రి జాయిన్ చేసి ఉన్నారు, నామకరణం చేసి ఉన్నారు. ఈలియమ్స్ గారు నా తండ్రికి సూత్రమైన బిడ్డనక దీవించండి, వాస్తవించండి, మహిమపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకో కుమార్తె కుమారుడు నైనా నా తండ్రి సంసోనికి ఇచ్చిన తండ్రి భార్య అని కూడా నీ దృష్టిలో జ్ఞాపకం చేసుకొని మీరు బలపరచండి, దీవించండి, వాస్తవించండి. ఇంకా బిడ్డ నా తండ్రి 100 30 60 ఫలించుటకును నీ కాపుదలి పెంచి మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రికి సూత్రం. ఇదిగో నా తండ్రికి సూత్రమైన పిల్లలను సూచితవును. ఇదిగో నా తండ్రి బల్ల చుట్టూ ఒలే మొక్కల వలె ఉందిరని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అయా నీ కొందల బాబు నీకే సూత్రమే లాజరస్ గారు పాటమ్మ గారు నేను బిడ్డలు నా తండ్రి బిడ్డలను సూచటకును నైనా నా తండ్రి దృష్టిలో జ్ఞాపకం చేసుకొని మీరు బలపరిచి మీరు మహిమపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి కొందల బాబు నీకే సూత్రం. నీ కృపాకానికి ఇప్పుడు వెళ్ళప్పుడు సదాకాలమును తోడుగా నీడగండగా కొనుగొని మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు నా తండ్రి కేకి విషయంలో నైనా నా తండ్రి అది కచ్చరిస్తుండగాను నైనా మీరే ఉండి నడిపించి మహిమపరచమని అంత కార్చతికి అపజయమునికి జమ కలిగి భాగ్యం దయచేసి మీరే నడిపించి మహిమపరచమని ప్రార్థనకి ప్రతిఫల పంపించమని యేసు నామములు అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ఈ లైట్ కాసేపు ఆరిపోయినా కేక్ ముందే కదా, ఓకే. దయతో అందరూ కూర్చుందాం, కూర్చోవాలా. ఓకే, ఈ సమయంలో మన ప్రియులు రెవరెండ్ లాజరస్ అయ్య గారు, పాస్టమ్ గారు, సహోదరి సులోచన గారు ఈ వేది మీదకి రావాల్సిందిగా వారిని ప్రేమతో 29వ సంవత్సరపు వార్షికోత్సవం వారి చేతుల మీదుగా కార్యక్రమాన్ని జరిగిందాం. రండి దైవ సేవకులు బైబిల్ అంటే నాన్న ఓకే. పాస్టర్ గారు కూడా రండి. వారు కట్ చేసిన కేకు మొదట మనమే తినాలి కనుక మనం పక్కన ఉండాలి. ఈ సమయంలో మరి 29th ఉందా? ఓకే, క్యాండిల్ ఏదైనా ఉందమ్మా? క్యాండిల్ ఓకే, క్యాండిల్ ఉంది. చిన్న ప్రార్థన చేసిన తర్వాత అనుభవనీయులు దైవజనులు మరి లాజరస్ గారి యొక్క అన్నయ్య గారు, దైవజనరాలు వదిని గారు మరి ఇరువురు చేతుల మీదుగా ఈ 29వ సంవత్సరపు క్యాండిల్ వెలిగిస్తారు. తదుపరి మరి కేకు ఫ్యాన్ అవసరం లేదు, ఇది ముందు చిన్న బెజ్జి పెట్టండి. అద్భుతం తిరిగేసి చిన్న బెజ్జి పెట్టాలి. విజయ్ చిన్న బెజ్జి పెట్టి నాన్న అవసరం లేదు, ఇది అరగంట ఉండే చాలు. అలవాటు ఉంది మనకే. బర్త్డే కాదు, హ్యాపీ మ్యారేజ్ డే. హ్యాపీ మ్యారేజ్ డే దైవజనులు లాజరస్ గారు, అలాగే సహోదరి సులోచన గారు. గతకాలమంతా నీ నీడలోనా దాచావు దేవా వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తనా, పొగడనా వేణోళనా, వందనం యేసయ్యా. గనుడవు నీవయ్యా, వందనం యేసయ్యా. గనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోనా దాచావు దేవా వందనం.
కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం? ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడచిపోలేదయా. ఇక్కట్లతో నేను కృంగినను నీ చేనను తాకి లేపినయా. నీ మాట చక్కటి జీవపూట, మరువనెన్నడు నిన్ను స్తుతించుట. నీ మాట చక్కటి జీవపూట, మరువనెన్నడు నిన్ను స్తుతించుట. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా. వందనం, కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం? హల్లెలూయా. సంఘ బిడ్డలు కూడా ఫ్యామిలీస్ ఉన్నట్టున్నారు ఇక్కడ చాలామంది. చిన్న చిన్న ముక్క ఎట్టండి, ఎట్టకపోతే వాళ్ళకి ఆశీర్వాదం ఉండదు, మీకు ఉండదు ఆశీర్వాదం. లాస్ట్ మంత్ మే నెలలోని మా వివాహ దినం జరిగినప్పుడు 27వ తారీఖు పాస్టర్స్ ఫెలోషిప్ 90 మంది వచ్చారండి మా కేక్ పెట్టడానికి. మీ దైవజనులకు తెలుసు, మీ చిన్న పాస్టర్ గారికి తెలుసు. రండి, పాస్టర్ గారిలో తెచ్చారు పెద్ద కేక్. రండి, సంఘంలో నుంచి మీరే బిడ్డలు వాళ్ళకి, మేము కాదు. రండి, సంఘ బిడ్డలు రండి, తొత్తరు. చేద్దాం మరి ఆలోచన. అంటే తల్లిదండ్రులు అందరూ చేయించావు కదా మరి రాళ్ళు చేయాలి. అమ్మ, మీరు సంఘస్థులు త్వరగా వచ్చేస్తే మనవడికి అక్షరాభ్యాసం అంటే స్కూల్లో జాయిన్ చేయటం. ఇక్కడే ముందు స్కూలు, తర్వాత బయట స్కూలు. రండి, సంఘ బిడ్డలు రండి త్వరగా. రండి, చిన్న చిన్నమ్మ సిరు కూడా పెట్టండి. మీరేమో అయ్యగారికి పెట్టండి, మీరు అమ్మగారికి పెట్టండి. అలాగ భర్త భార్యలు వచ్చిన వాళ్ళు అలా పెట్టండి. ఇంకా మీతో వీడుకున్న వాళ్ళందరూ మామూలు పెట్టండి. వచ్చి అమ్మగారికి తక్కువ పెట్టండి. అమ్మా, ఎక్కువ పెట్టేకండి, టీప్ కదా. పాస్టర్ గారు భరించగలరు కానీ అమ్మగారు భరించలేరు. రండి త్వరగా, ఇంకో కార్యక్రమం ఉంది, మీరు త్వరగా వస్తే. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అంతా వాళ్ళకి పెడితే మాకేముంటుంది ముక్క ఎక్కడ అని భయపడుతున్నారు. సరే, ఓకే, రండి త్వరగా మీరు వచ్చేస్తే చిన్న ప్రార్థన చేసి అక్షరాభ్యాసం చేయించేద్దాం బాబుగాడికి. చిన్నది పెట్టకపోయినా పర్లేదు, జస్ట్ అలాగా టచ్ చేసి తీసేయండి వెనక్కి. ఇంకా త్వరగా పెద్దవాళ్ళు రెండమ్మా, వెళదామా వద్దా అని చూస్తున్నారు. వచ్చేయాలి. ఇలాంటి టైంలో మనకు పెట్టకపోయినా పర్లేదు. చిన్న మొక్కమ్మా, ఆ పై పువ్వు తీసేలేతే. రైట్, అమ్మగారు చిన్నదే. మిగిలింది అయ్యగారికే. ఇంకా రండి అమ్మా, ఎవరు భార్య భర్తలు ఉన్నవాళ్ళు రండి. ఆ వెనక వారు సింగిల్గా పెద్దవారు రండి, మీ ఆశీర్వాదం కావాలా.
అది విశేష బాధ తెలియజేస్తున్నారు. సంతోషం. ఓకే, చివరిగా చిన్న ప్రార్థన చేసుకుని దీన్ని పక్కన పెట్టేసి ఏంటది అక్షరాభ్యాసం మేము చదువుకునేటప్పుడు అలాంటివి లేవు, ఇప్పుడే వచ్చినాయి. కనుక ఈ కార్యక్రమం కొరకు ప్రార్థన చేసి ఇంకా దీన్ని ముగించేసి తదుపరి కార్యక్రమాన్ని మరి కుమార్ ద్వారా జరిగిందో. మహాపరిశుద్ధుడు మహాగణుడు, రండమ్మా త్వరగా రండి. అది పాస్టర్ గారు చిన్నదంటే ఎట్టి, పాస్టర్ గారు పెద్దదంటే ఎట్టమ్మా, అందుకే ఆగమంటున్నారు ఇంకా నన్ను. అమ్మో, ఓకే, ఇంకా ఉన్నారు వచ్చేవాళ్ళు. ఓకే, చిన్న ప్రార్థన. కృపగల తండ్రి, దయగల ప్రభా నీకు స్తోత్రం. దైవజనులు ఆత్మీయులు మరి రెవరెండ్ లాజరస్ గారిని, సులోచన అమ్మగారిని ప్రభా 29 సంవత్సరాలు దాంపత్య జీవితంలో కాపాడి రక్షించి బలపరిచి 30వ సంవత్సరంలో వారు అడుగు పెడుతున్న శుభ సందర్భంలో మేమందరము కూడా ఇది ఆశీర్వాదం వారికి నీ ద్వారా ఇచ్చి ఉన్నాం. నీ ఆశీర్వాదంతో పాటు ప్రభా వారు కూడా ఆశీర్వాదం పొందినట్లు మీరు సహాయం చేసి ఇంకనూ వారి యొక్క దాంపత్య జీవితము సేవాపరంగాను కుటుంబ పరంగాను అన్ని విషయాల్లో ఇంకా ముందు నడిపించమని ఘనత పొంది మహిమ పొంది కృప చూపిస్తారని యేసు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మనవడి గారికి అక్షరాభ్యాసం నాన్నమ్మ తాతయ్య గారు చేస్తారు. రాయించేసి తర్వాత పరంగేస్తే పరంగా కేక్ కేక్ ఎట్టారా అసలు మీరు? మరి సద్దుముఖ కేక్ అని తినేస్తాడు. దశలో మహాపరిశుద్ధులైన తండ్రి, పరిశుద్ధమైన ప్రభ, నీ పరిశుద్ధ పదాలు పెట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మరి సాంసోను అయా ప్రభు శాంతి కృప ఈ భార్య పెద్దను కూడా దాప జీవితాన్ని దీవించి వారిని కూడా మీరు ఆశీర్వది వారికి ఇచ్చిన కుమారుడు మరి విలియం సరే అయినా ప్రభా అయా ప్రభు విలియం రాయ్ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ కుమారుని ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. అయా మంచి బుద్ధి జ్ఞానమును తెలివిని ప్రభానైనా ఆ కుమారుడికి అనుగ్రహించండి. అయా అక్షరాభ్యాసం నేర్పించండి, చదువు రాయుడు నేర్పించండి, చదువు రాయి నేర్పించండి. కుమారుడి జ్ఞానం దేశం స్కూల్కి వెళ్ళినప్పుడు ఎటువంటి పేసీ కానీ అయా ప్రభు మంచిగా చక్కగా చదువుకోవడానికి జ్ఞాపశక్తిని కుమారుడికి యేసు నామమున అనుగ్రహించబడును గాక. నీ కుమారుని ఆశీర్వాదాలతో నింపండి. ఈ ఓపరు నీ కృపలో జ్ఞాపం ఇది మొదలుకొని నీ కుమారుడు నిత్యం ఆశీర్వదించబడును గాక. యేసు నామములో దీవిస్తూ శుభం పలుకుతున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మిక నామమున అక్షరాభ్యాసం కుమారుడికి విలియం రాయ్కి దేవుడు దయచేయును గాక. ఆమేన్. యేసు యేసు అని రాదు, ఇంగ్లీష్లో పద్మ అందరికి కేక్ పెట్టి ఇంకొకరు రండి. రైట్. తర్వాత మా బామ్మర్ది పరంజ్యోతి కూడా మరి అక్షరాభ్యాసం చేస్తాడు. అక్కడ లేకరా సిద్ధపరిచారా? ఇక్కడ ఇచ్చారు, ఫోటో తీయాలా, వీడియోలో పడాలి మీరు. వచ్చారా? డబ్బులు ఇవ్వాలి కదా. అది అలాగే అలాగే జాయ్ మాట్లాడతారు. ఇది బి 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 సిగ్గుపడతారు.
రైట్. ఇప్పుడు వరకు చాలా సహించి మరి పురుగులతో పోరాటం చేస్తూ కూర్చున్నందుకు మీ అందరికీ వందనాలండి. రేపటి దినం మనం ఆదివారం ఆరాధన 9:30కే ప్రారంభించబడుతుంది. ఉదయమే 9:30కి ప్రారంభించబడుతుంది, 12 గంటలకు ముగించబడుతుంది. మరి సంఘ బిడ్డలందరూ కూడా 9 గంటలకే పాటలు పాడే వాళ్ళందరూ కూడా త్వరపడి రావాలని ప్రేమతో మనం చేస్తున్నాను. ఈ సమయంలో ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రియ పరిశుద్ధ ఆత్మ తండ్రి, నమ్మకమైన వాడ, జీవం గలవాడ, మీకే స్తుతి ప్రభువా. గత 28 సంవత్సరాలు ఇదిగో ప్రభువా నీ దైవజనులు నాన్నగారిని అమ్మగారిని మీరెంతో ప్రభువా బలపరిచి తండ్రి పరిశుద్ధ ఆత్మ వారి వివాహ బాంధవ్యాన్ని నీ యొక్క చిత్తానుసారంగా జరిగించినందుకు మీకు వందనాలు ప్రభువా. వారిపైన ప్రభువా ఎన్ని నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, కష్టం వచ్చినా, లేమొచ్చినా తండ్రి సంఘం కొరకు ప్రభువా తండ్రి ప్రయాసపడడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు తండ్రి. నీ కృప, నీ ఉచితమైన సన్నిధి, నీ ఉచితమైన అభిషేకం సంఘం మీద ఎల్లప్పుడూ ఉండునట్లుగా చేయండి ప్రభువా. సంఘం ప్రభువా ఇంకా వృద్ధి చెందడానికి, అనేకులకు ఆశీర్వాదకరంగా నీ సేవకులు మా కుటుంబం అంతా వాడబడడానికి, మేము నలగొట్టబడడానికి సహాయం దయచేయండి. ఇక వచ్చిన ప్రతి సేవకుని బృందం తండ్రి ద్వారా ఇవ్వబడిన ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క ప్రార్థన, ప్రతి ఒక్క ప్రభువా శుభం వాక్యం ప్రతి ఒక్కరిలో ఫలింపచేయమని మేము ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈరోజు అక్షరాభ్యాసం ఇదిగో తండ్రి మా యొక్క కుమారుడు ప్రభువా ప్రథమంగా ఇవ్వబడిన విలియం రాయ్కి కూడా ప్రభువా తండ్రి అక్షరాభ్యాసం చేయడానికి మీరు కృప చూపించారు. దీంట్లో పాలుభాగస్తులైన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. నీ కుమారుని కూడా విశేషమైన జ్ఞానం చేత నింపి అభిషేకించమని తండ్రి ఈ యొక్క తండ్రి ప్రభువా వేడుకలో పాలు పొందిన ప్రతి ఒక్క కుటుంబాన్ని మెండుగా ఆశీర్వదిస్తారని నమ్ముతూ యేసయ్య ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం, అపవాదికి అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు. ఆయన కృప నిరంతరము నిత్యము మన కుటుంబం మీద ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుని మనం ముగించుకుందాం. నా తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక ఆయన సన్నిధి, ఆయన ఆదరణ, ఆయన సహాయము, ఆయన కృప ఇగో ప్రభా ఈరోజు ఈ కార్యక్రమానికి తండ్రి సేవకులు, సంఘ బిడ్డలు ప్రతి ఒక్కరికి కూడా మాకు తమ కుటుంబాలకి